నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ నేత, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి గారు ఉన్నారు. ప్రధానంగా వర్గీకరణ అంశం పైన ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు, భవిష్యత్ కార్యాచరణ ఏంటి? అంటే మేము తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ కావాలంటున్నాం. అదే సందర్భంలో జనాభా దామాష ప్రకారం మాకు 12%, మాదిగల 12% అని ఇవ్వాలంటున్నాం. ఎందుకంటే ఆ 7% అనేది ఓల్డ్ డిమాండ్. ఆ డిమాండ్ని మేము ఒప్పుకోవట్లేదు. ఆ డిమాండ్ సరైనది కాదు. తెలంగాణలో జనాభా నిష్పత్తి ప్రకారం మాకు 12% రావాలంటున్నాం. అది మా డిమాండ్. సో ఇదే విషయంలో మాత్రం మందకృష్ణ మాదిగ గారు ఫైట్ చేశారు. దాదాపు కేంద్ర ప్రభుత్వంతోనే, అంటే ఆ పార్టీ అంటే ఎన్డీఏ కూడా మాట్లాడి ఒక హామీ ఇచ్చేలాగా చేశారు. ఆ హామీ ముందుకెళ్తుందా, మళ్ళీ కోర్టు తీర్పు విషయంలో వెనక్కి తగ్గుతుందా? పార్లమెంట్లో చట్టం చేయాల్సిన బిల్లును కోర్టు తీర్పు ద్వారా అయితే అది సరైనది కాదు. ఎందుకంటే 30 ఏళ్ళ ఈ ఉద్యమాన్ని అసలు పట్టించుకున్న రాజకీయ పార్టీ లేదు. కేవలం ఎన్నికలప్పుడు ఓట్లు వేసుకోవడం తప్పించి కానీ ఇప్పటివరకు మాదిగలకు దాని మీద వచ్చిన అవుట్పుట్ అంటే ఏం లేదు. సో పార్లమెంట్ చట్టం ద్వారా దాన్ని వెంటనే చేయొచ్చు. మేము అదే కోరుతున్నాం, పార్లమెంట్ చట్టం ద్వారా చేయమని. కానీ బీజేపీ మాదిగల్ని మోసం చేసుకుంటూ వస్తూ ఉంది. అయినప్పటికీ కూడా చాలామంది మాదిగ లీడర్ బీజేపీతోనే కలిసి ఉండడం చాలా బాధాకరంగా. ఇప్పటికైనా బీజేపీ పార్టీని మీద మాదిగలు మౌనం వీడాలి, మాట్లాడాలి, అయ్యేటట్టుగా గట్టిగా ఒత్తిడి తీసుకురావాలి బీజేపీ పార్టీ మీద. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఈ అంశం ఎందుకు తెరపైకి రావట్లేదు? అలాగే మందకృష్ణ మాదిగ గారు మౌనంగా ఎందుకు ఉంటున్నారని మీరు అనుకుంటున్నారు? ఆ మౌనం వెనకాల వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉందని మేము అనుకుంటా ఉన్నాం. సో నేనేమంటున్నానంటే ఆ జాతి సమస్య పరిష్కారం అప్పుడు మౌనం విడాలి కదా. ఇది భారతదేశంలో లాస్ట్ కులం. ఇది భారతదేశంలో ఇంతకన్నా చిన్న కులము, అంటరాని కులము, ఈ కులం గురించి మాట్లాడకుండా పార్లమెంట్ ఎందుకు? మోడీకి భారతదేశంలో కులాల గురించి కూడా తెలియదు. ఏదో ఎన్నికలప్పుడు వచ్చిండు, మాకు మీరు ఓట్లేయండి అని అడిగింది తప్పించి కానీ నిజానికి ఈ దేశంలో అత్యంత వెనుకబడ్డ కులం సమస్య పరిష్కారం కాకుండా పార్లమెంట్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అటువంటిప్పుడు మోడీ మరి ఈ దేశంలో ఉన్నటువంటి చివరి వ్యక్తి యొక్క సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలి కదా. మీటింగ్కి వచ్చి మాట్లాడిపోయి మళ్ళీ వదిలిపెట్టేస్తే నీకున్నటువంటి క్రెడిబిలిటీ ఉంటుంది. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఇక్కడికి వచ్చి నేను చేస్తా, మీ వెనకాల నేనుంటా, ముందుంటా అని చెప్పిన వ్యక్తి మళ్ళీ పార్లమెంట్, దాని తర్వాత కూడా పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి కదా. డిసెంబర్లో పార్లమెంట్ సమావేశం జరిగింది, జనవరిలో ఫిబ్రవరిలో పార్లమెంట్ సమావేశం జరిగింది, మళ్ళీ ఇది 3వ పార్లమెంట్ సమావేశం. 3 పార్లమెంట్ సమావేశంలో చట్టం కాలేదు. నువ్వేం ప్రధానమంత్రి, అసలు నీకు బుర్ర ఉందా? భారతదేశంలో ఈ కులమా ఉద్యమం ఉందా, నీకు ఐడియా ఉందా అని అడుగుతా ఉన్నా. ఒకవైపు ప్రకటన చేసి కూడా ఎందుకు ముందు పడట్లేదు? పార్లమెంట్లో కూడా ఎందుకు ఈ చర్చకు పార్టీ తీసుకురావట్లేదు మోడీ కూడా? అంటే మోడీ ప్రధానంగా ఏంటంటే వాళ్ళకు ఈ రిజర్వేషన్స్, తర్వాత ఈ ఉద్యోగాలు, ఈ రిజర్వేషన్ వర్గాల సమస్యల మీద పెద్దగా అవగాహన ఉండదు. చేయాలని అనుకోరు వాళ్ళు. అంత యాంటీ రిజర్వేషన్ పార్టీ అది. మేము రిజర్వేషన్ విత్ ఇన్ ద రిజర్వేషన్ మేము అడుగుతున్నాం. సో వాళ్ళు ఏంటంటే అసలు భారతదేశంలో ఈ రిజర్వేషన్స్ మీద మాట్లాడే వాళ్ళు, రిజర్వేషన్ మీద బతికే వాళ్ళ గురించి వాళ్ళకి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. వాటిని ఆ సమస్య పరిష్కారం కోసం అంత పెద్దగా ఇంట్రెస్ట్ చూపారు వాళ్ళు. అందుకోసమనే మోడీ ఈ సమస్య గురించి మాట్లాడతారని నాకు అనిపిస్తుంది. రెండోది ఏంటంటే మోడీకి ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద కులం ఉందని తెలుసో లేదో, లేదా అతనికి కిషన్ రెడ్డిను బండి సంజయ్ వీళ్ళు గైడ్ చేస్తుండో లేదని కూడా అర్థం కావట్లేదు. కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి వర్గీకరణ పైన? ఒకవైపు సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఈ ప్రశ్న తలెత్తే అవకాశం ఏమైనా లేవనెత్తే అవకాశం ఉందా? అంటే నాకు ఐడియా లేదు. కానీ బీజేపీ పార్టీ పార్లమెంట్లో బిల్లు పెడితేనే చట్టం అవుతుంది. ప్రతిపక్ష పార్టీ బిల్లు పెడితే అది విడిగిపోదు. కాబట్టి బీజేపీ పార్టీ కనుక ముందుకొచ్చి పార్లమెంట్లో బిల్లు పెడితే మిగతా పార్టీలన్నీ కూడా దానికి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది, అన్ని పార్టీలు కూడా మద్దతు లేఖ ఇచ్చినాయి. కాబట్టి ఇప్పుడు బీజేపీ పరంగా పార్లమెంట్లో బిల్లు పెడితే వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేరు. సో ఢిల్లీ వేదికగా ధర్నా చేపడుతున్న ప్రకటన చేశారు. ఎట్లా ఉండబోతుంది? ఎలాంటి అంశాలను మీరు ప్రస్తావించనున్నారు? అంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రాలు 12% ఇవ్వమని, పార్లమెంట్లో చట్టం చేయమని మా డిమాండ్. అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్లు కూడా జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ కూడా పెంచాలి. దాదాపుగా 2011కు ముందు ఎస్సీ రిజర్వేషన్ పెరిగింది అనుకుంటా, మళ్ళీ పెరగలేదు. దాదాపుగా 20% దాటింది ఎస్సీ రిజర్వేషన్. ఆ 20% పెంచి దాన్ని కేటగిరీ చేయాలని మా డిమాండ్. మేము ఎంత ఉంటే అంత ఇవ్వమని. జేఏసీతో పాటు ఇంకేమైనా రాజకీయ పార్టీలు ఏమైనా మద్దతు కోరనున్నా, లేకపోతే జేఏసీ ఆధ్వర్యంలో జరగబోతుందా? రాజకీయ పార్టీల మద్దతు కోరుతాము, మా సంఘాలన్నింటినీ కలిసి తీసుకొని పోతాం. మందకృష్ణ మాదిగ గారు వర్గీకరణ అంటే నేనే మొదటి నుండి చేస్తున్నాను, ఏబిసిడి వర్గీకరణ ఫైట్ చేస్తున్నాను అని చెప్తున్నారు. ఎవరు నిజంగా ఫైట్ చేస్తున్నారు? ఆయన ఫైట్ నిజంగా పూర్తి స్థాయిలో విజయం అవుతుంది అనుకుంటున్నారా? ఏం జరుగుతుంది? ఇప్పుడు నేనేమంటున్నానంటే ముందుగా ఇది 1930 ఉంది, 1950 ఉంది, 1970 ఉంది. కృష్ణమాదిగ నాయకత్వంలో 1994లో ప్రారంభమైంది నిజమే. కానీ ఏది పరిష్కారం? 30 సంవత్సరాలు అయింది కదా. ఇంకెన్ని సంవత్సరాలు చేస్తారు దీన్ని? మన కళ్ళ ముంగంటే తెలంగాణ ప్రారంభమై తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా. మనం కూడా అట్లా జరగాలి కదా. 30 ఏళ్ళ నుంచి వర్గీకరణ ఉద్యమంలో ఉన్న వాళ్ళు ఈ రోజున వాళ్ళ స్థితి ఏంటిది? ఉద్యమం చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ ఆర్థిక స్థితి ఏంది? వాళ్ళ ఆరోగ్యం ఏంది? అది పట్టించుకోకుండా దీన్ని సుదీర్ఘకాలం తీసుకుపోతే ఏం బాగుంటుంది? దాన్ని వెంటనే పరిష్కారం చేసి
ఇంకొక బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి రాజ్యాధికార దిశగా పోవాలి కదా. ఇంకెన్నేళ్ల పాటు ఈ కొండ్లిని మన్నించుకుంటూ పోతారు? దాన్ని పరిష్కారం చేసుకోవాలి. ఒక నాయకుడు తన జీవితకాలంలోనే దాని సమస్య పరిష్కారం చేసుకోవాలి కదా. కేసీఆర్ ఉన్నాడు, తెలంగాణ అన్నాడు, వచ్చింది. మరి కృష్ణమాదిగా వర్గీకరణ అన్నాడు, మరి ఎందుకు రావట్లేదు? ఇంకెన్ని సంవత్సరాలు నడిపిస్తారు దీన్ని? అంటే సీరియస్గా లేనట్టు అనిపిస్తుంది. ఇప్పుడు బీజేపీ పార్టీకి మొన్న పార్లమెంటులో ఓట్లు వేయాలి, వర్గీకరణ వస్తుందని చెప్పిండ్రు. పార్లమెంట్ సమావేశంలో సైలెంట్గా ఉన్నారు. ఎందుకు అంటున్నావు? గట్టిగా నిలియాలి కదా. నువ్వు సపోర్ట్ చేసినావు కాబట్టి చేయించుకురావాల్సిన బాధ్యత కూడా నీదే కదా. బీజేపీ కోటే ఉన్నావు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు మరి వాళ్ళతో మాట్లాడి చేయించుకురావాల్సిన బాధ్యత నీపైన ఉంది కదా. ఇట్లా సైలెంట్గా ఉంటే జాతి నష్టపోద్ది. అందుకోసమే మందకృష్ణ మాదిగా నువ్వు బీజేపీ కోటే ఉన్నావు కాబట్టి నువ్వు బీజేపీతో మాట్లాడి నువ్వు చేయించుకురావాలి. మిగతా పార్టీలందరి దగ్గర లెటర్స్కి వచ్చే బాధ్యత మాది. చెప్పండి, వర్గీకరణ అంశంలో బీజేపీకి ఎలాంటి డిమాండ్స్ ముందర పెడతారు, ఎలాంటి అంశాలు చెప్పనున్నారు? అంటే ప్రధానంగా పార్లమెంట్లో చట్టం చేయాలి. 2 జనాభా లెక్కల ప్రకారం చేయాలి. 2011లో జరగాల్సిన జనాభా లెక్కలు 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు ఇంతవరకు జరగలేదు. తెలంగాణ ప్రభుత్వము కులాల లెక్కలు జరపాలంటుంది. ఆ లెక్కలు జరపాలి. కులాల నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలి. ఇది పెడమర్తిరావు గారు ప్రధానం చెప్తుంది. పార్లమెంటులో మాత్రం వర్గీకరణపై మొత్తం చట్టం జరగాల్సిన అవసరం ఉంది. అలాగే మందకృష్ణ మాదిగ కూడా మౌనం వీడి ఇప్పటికైనా బీజేపీని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ సంతోష్, సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.